ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్ననే కదా 10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా చంద్రబాబు వేధించిన విధానం చూశాం. అటు ఐఏఎస్ ఐపీఎస్లను వేధించిన చంద్రబాబు, ఇటు తన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్యాల శ్రీనివాస్ విషయంలో ఏం చేశారో తెలుసా? దేశం వదిలి పారిపోయిన వ్యక్తిని అమరావతికి పిలిపించుకుని మళ్లీ కుర్చీ వేసి అదే సీట్లో కూర్చోబెట్టారు. సింపుల్గా చెప్పాలంటే అతనిపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు. తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేశారు. తిరిగి ప్రణాళికా శాఖ అసిస్టెంట్ కార్యదర్శి చైర్లో కూర్చోబెట్టారు. అక్కడితో ఆగలేదు. ఉద్యోగం వదిలి విదేశాలకు పారిపోయిన పెండ్యాల సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా మార్చారు. సార్ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 2000 కోట్ల రూపాయల ఐటీ ఎగవేత కేసులో అతని పేరే ప్రధానంగా వినిపించింది. స్కిల్ స్కామ్లోనూ కీలక పాత్రధారి అతనే. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఉద్యోగం వదిలి విదేశాలకు చెక్కేశారు. చంద్రబాబు సీఎం కాగానే ఫ్లైట్ ఎక్కి విజయవాడలో దిగితే దిగారు. కానీ పలు కేసుల్లో కీలకంగా ఉన్న వ్యక్తికి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రేపు చంద్రబాబు తన కేసులపై తానే క్లీన్ చిట్ ఇచ్చుకోబోతున్నారా? అదే జరిగితే స్కిల్ కేసు ముందుకు సాగేదెలా? ఫైబర్ కేసు తేలేదెలా? ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ బయటపడేదెలా? ఇప్పటికే తనకు సహకరించని ఉన్నతాధికారులపై కక్ష తీర్చుకుంటున్న చంద్రబాబు సర్కార్ తన కేసులను నీరుగార్చే అధికారులకే పదవులు కట్టబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. అసలు చంద్రబాబు గెలవగానే ముందుగా చేసిందేంటో తెలుసా? తన కేసులపై ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తాళాలు వేయడం. ఇటు తన ఒత్తిళ్లకు లొంగనే అధికారులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూ పెండ్యాల శ్రీనివాస్కు కొత్త కుర్చీ వేసి కూర్చోబెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దట్ ఈస్ చంద్రబాబు అని కొందరంటే, అది సార్ మా బాబు గారి స్కిల్ అని మరికొందరు అంటున్నారు. ఓవరాల్గా బాబు గారి స్కిల్ పైన ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1, పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన పెండ్యాలకు మళ్లీ కుర్చీ వేసి కూర్చోబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 2, కేసులకు భయపడి ఉద్యోగం వదిలి విదేశాలకు పారిపోయిన పెండ్యాల సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా మార్చారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 3, 2000 కోట్ల ఐటీ స్కామ్లో కీలకంగా మారిన పెండ్యాలను మళ్లీ గవర్నమెంట్ కుర్చీ వేసి అదే సీట్లో కూర్చోబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 4, 370 కోట్ల స్కిల్ స్కామ్లో నిధులు మీ అకౌంట్కు చేర్చినట్టు ఆరోపణలున్న పెండ్యాలకు మళ్లీ ఉద్యోగం ఇచ్చారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 5, షాపూర్జీ పల్లోంజీ ఎల్ఎన్టీ నుంచి మీకోసం 157 కోట్లు సేకరించినందుకు పెండ్యాలకు మళ్లీ ఉద్యోగం ఇచ్చారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 6, అధికారం రాగానే మీపై ఉన్న కేసుల్ని నీరుగార్చాలన్న షరతులతో డీజీపీ సిఐడి అడిషనల్ డీజీ పోస్టులు కట్టబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 7, మీ ఒత్తిళ్లకు లొంగని అధికారులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 8, లిక్కర్ సిండికేట్లో 1300 కోట్లు, ఫ్రీ శాండ్ పేరుతో 10,000 కోట్లు కొల్లగొట్టిన కేసుల నుంచి అడ్డదారిలో బయటపడాలని చూస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 9, 333 కోట్ల ఫైబర్ నెట్ కేసు, 2000 కోట్ల ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ గీశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 10, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారం దక్కగానే మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చుకోవాలని చూస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 పాయింట్లు, ప్రజల్లో జరుగుతున్నటువంటి ఈ 10 పాయింట్ల పైన మనం చర్చించబోతున్నాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పెండ్యాల అంశాన్ని తప్పనిసరిగా చర్చిద్దాం. కాకపోతే కాసేపు పెండింగ్లో పెట్టి కొట్టుకొచ్చిన బోట్లపై కట్టుకథలు అల్లినటువంటి చంద్రబాబు, ఆయన పార్టీ, ఎల్లో మీడియా ఏ రకంగా అడ్డంగా బుక్ అయిపోయారో, ఆ బోట్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, అంతకుముందు ఎవరు వాడారు, మొత్తం క్లియర్గా ఈరోజు వైఎస్ఆర్ సోషల్ మీడియా 70mm స్క్రీన్లో చూపిస్తోంది, విజువల్స్తో సహా. రైట్, అంతకంటే ముందుగా ఈరోజు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలను ప్రసారం చేసింది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఎల్లో మీడియా ఏ రకంగా బోట్లపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, వారు చేసినటువంటి తప్పుడు ప్రచారాల్ని, ముఖ్యంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఇద్దరు కూడా టీడీపీ నాయకులే అన్నది ఫోటోలతో సహా ఆధారాలతో సహా బయటపడింది. ఇది పక్కన పెడితే అసలు ఆ బోట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు విజువల్ వేసి మరీ చూపించి, ఇక్కడ చూసారా బ్లూ కలర్ ఉంది, బ్లూ అంటే అది వైఎస్ఆర్సీపీది అన్నారు కదా. అసలు ఇది ఎవరికి సంబంధించింది? చంద్రబాబు నాయుడు గారి పార్టీ
కూటమి ఏ రకంగా వీటిని వాడుకుంది ఈరోజు సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని 70 mm స్క్రీన్ మీద చూపిస్తోంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. వైఎస్ఆర్సీపీ ఈరోజు బయట పెట్టినటువంటి ఈ దృశ్యాలు సంచలనంగా మారే. ఒక్కసారి ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. ఎస్, ఒక్కసారి దృశ్యాలను అలా చూస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతాయి అందులో. లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నది, ఆ బాక్స్లో ఉన్నది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చిన బోట్లు ఇప్పుడు మీకు రైట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి. ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బోట్ల గురించే చంద్రబాబు నాయుడు గారు ఇవి వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ బోట్లు వదిలారు, ముందే తెలుసు వాళ్ళకి వర్షం వస్తుందని వాళ్లే తయారు చేశారు, తాడేపల్లిలో కూర్చొని తయారు చేసి ఈ బోట్లను పంపించి అక్కడ అడ్డంగా పెట్టి ఆ నీళ్లు నా ఇంటిని ముంచేయడానికి కుట్ర చేశారు, లేదంటే ప్రకాశం బ్యారేజ్ని పగలగొట్టాలని ఒక కుట్ర చేశారు. కావాలంటే మీకు ఆధారం ఏంటంటే దానికి బ్లూ కలర్ ఉంది చూసారా, అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే. ఇవన్నీ కూడా పులివెందుల నుంచే తెప్పించినట్టున్నారు, పులివెందుల్లో తయారు చేసినట్టున్నారు అన్నంటూ రకరకాలుగా టీడీపీ సోషల్ మీడియా, ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇటు ఎల్లో మీడియా, ఇంకా చెప్పాలంటే అధికారులు కూడా ఇక్కడ ఏదో జరిగిపోయింది కావాలని పెట్టారని ఎవరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు టీడీపీ నాయకులు, ఒకరు లోకేష్తో ఒకరు చంద్రబాబుతో భుజాలపైన చేయలేసుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ఏ రకంగా ప్రేమ కురిపించుకుంటున్న ఫోటోలు నిన్నటి వరకు చూపించాం. కానీ ఇప్పుడు రైట్ సైడ్ విండోలో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఓవరాల్గా కూటమి గెలిచిన వెంటనే ఆ రోజు కూటమి నాయకులు, కూటమి అభిమానులు, చంద్రబాబు అభిమానులు, టీడీపీ నాయకులు చూసారా, ఇవే బోట్ల మీద ఆ రోజు అక్కడ బోట్లతో ఒక ర్యాలీ తీశారు సార్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ టీడీపీ కార్యకర్తలు వెంకటాపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవల ర్యాలీ నిర్వహించారు. అవే బోట్లు పడవల ర్యాలీ నిర్వహించారు. అందులో కృష్ణా బ్యారేజీని గుద్దిన బోటు కూడా ఉంది. మీరు క్లియర్గా ఆ బాక్స్లో ఉన్నది చూడొచ్చు. ఆనాటి దృశ్యాలను వెతికి 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 మరీ పట్టుకొచ్చారు. ఈరోజు పట్టుకొస్తే క్లియర్గా దొంగలు దొరికిపోయారు. ఆ రోజు కూటమి అభిమానులు, టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు అక్కడ ర్యాలీ తీశారు అవే బోట్లతో. ఏవైతే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చాయని చెప్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు బ్లూ కలర్ చూపిస్తున్నారో అదే బోటు, అదే బోటు పైన అదే బ్లూ కలర్. మరి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన బోట్ అన్నారే, అది పులివెందుల నుంచి తెప్పించిన బోట్ అని సోషల్ మీడియాలో చెప్తున్నారే. మీ పార్టీ నాయకులు నడిపేటటువంటి బోట్లని నిన్ననే తేలిందే. మీరు అరెస్ట్ చేసిన వ్యక్తులు మీ భుజాలపైన చేతులేసుకుని తిరుగుతున్నటువంటి ఫోటోలు బయటపడ్డాయే. ఇప్పుడైతే దృశ్యాలే ఏకంగా దృశ్యాలు 70 mm పిక్చర్ కంటి ముందు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అద్భుతమైన దృశ్యాలను పట్టుకొచ్చారు సార్. గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది సార్, ఇట్టా కొడితే అట్టా వస్తుంది. కాకపోతే యూట్యూబో గూగుల్లో కాసేపు శ్రమించాలి. దొరికితే కాస్త టైం స్పెండ్ చేస్తే ఇలాంటి దొంగలు ఈజీగా దొరికిపోతారు.